తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ గత కాలమంతి దేవుని కృపలో మనల్ని కాపాడి నవంబర్ మాసంలో చివరి వారంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము ప్రార్థన చేస్తూ సంతోషిస్తున్నాం. మీ జన్మదినములు కానీ వివాహ దినములు కానీ ఈరోజు ఎవరైనా జరుపుకుంటున్నట్లయితే వారిని దేవుడు ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద ఉండాలని మేము ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ విధముగా మిమ్మల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చారు. ఎన్నో భయాలు పుట్టించారు, ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి, ఎన్నో ఆకస్మిక మరణాలు సంభవించాయి, ఎంతో కీడు కూడా కొంతమంది అనుభవించారు. మనం విన్నాము, చూచాము. దేవుని కృప చేత మనము క్షేమంగా ఉండగలగడానికి దేవుడిచ్చిన ఇట్టే ఆశీర్వాదం కొరకు దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. మన ముందున్న నూతన సంవత్సరం కొరకు కూడా మనం దేవుని యొద్ద బ్రతిమలాడుకుందాం, ప్రార్థన చేద్దాం. ముందు సంవత్సరం కూడా మనం సంతోషముగా, సమాధానముగా, ఆనందముగా జీవించాలని మనం ప్రార్థన చేస్తూ సిద్ధపడదాం. దేవునిలో మనం ఎదురు చూచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అట్టి కృప దయచేస్తాడు. కాలాలు ఎలా ఉన్నా, సమయాలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మీద ఆధారపడిన బిడ్డలకు క్షేమం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఈ సంవత్సరంలో మనల్ని ఏ విధముగా కాపాడారో నూతన సంవత్సరంలో కూడా ఆ విధముగా కాపాడుతారు. అయితే మనము దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో మనం భద్రపరచబడుతూ ఉండాలి. దేవుని కొరకు ఆసక్తితో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి రాబోయే నూతన సంవత్సరం కూడా ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తాడు. దాని నిమిత్తమే వాక్యములో కూడా ఈ విధముగా తెలియచేయబడుతుంది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది అని మనం భయపడనక్కర్లేదు, మనము దిగులు పడనక్కర్లేదు. ఎన్నో భయపెడుతున్నారు. ఇంకేముంది, అంతం వచ్చేస్తుంది, ఇంకేముంది, అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ప్రళయం వచ్చేస్తుంది అని భయపెడుతున్నారు. న్యూస్లో కానీ, నెట్లో కానీ, ఎక్కడైనా సరే. కానీ మనము ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ నీతిమంతముగా జీవించినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఈవేళ నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అంటున్నారు. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ వచనంలో మన కోసం ఈ ఆశీర్వాదాలు దాచి ఉంచారు దేవుడు. మనము నీతిమంతులముగా జీవించినప్పుడు మన కొరకు వెలుగు ఉందట. యథార్థమైన హృదయాల కొరకు వెలుగును, ఆనందమును విత్తబడి ఉన్నవి అట. ఇంకా మనకి దిగులే ఉండదు. నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుందో, అది అంధకారంగా ఉండబోతుందా అని మనకి దిగులు అవసరం లేదు, ప్రళయముగా ఉండబోతుందా అని దిగులు అవసరం లేదు. మనకి ఇంకా ఏ భయాలు అక్కర్లేదు. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాము. దేవుని యొక్క కృపలో, ఆయన రక్తంలో కడుగబడిన నీతిమంతం మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి నీతిమంతులకు నూతన సంవత్సరంలో ఏం ఉండబోతుంది అంటున్నారంటే వెలుగు ఉండబోతుంది అంటున్నారు. యథార్థ హృదయాలకు ఆనందము ఉండబోతుంది అంటున్నారు. కాబట్టి ఈ రెండు మనం పాటిద్దాము. నీతిమంతులముగా జీవిద్దాము, యథార్థ హృదయముగా జీవిద్దాము. అప్పుడు రాబోయే నూతన సంవత్సరం కూడా మనకి వెలుగుమయమై ఉంటుంది, ఆనందమయమై ఉంటుంది. ఇంత గొప్ప ఆశీర్వాదం కంటే ఇంకా మనం ఏం కోరుకుంటాము? పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ఆ సంవత్సరంలో ఏ ప్రకృతి వైపరీత్యములు ఎలా ఉన్నా కానీ, ఏ విధమైనటువంటి సంభవములు జరగనై ఉన్నా కానీ, మనము దేవుని కొరకు కనిపెట్టుకుంటున్న వారము కనుక మనకి ఏముంటుంది అంటున్నారు వాక్యంలో? ఆ వెలుగును, ఆనందమును ఉంటుంది అని తెలియచేస్తున్నారు. మరి ఒక చోట యోబు గ్రంథము 22:28లో కూడా నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అంటున్నారు. ఇది ఒక వాగ్దానము. మరలా మనము నూతన సంవత్సరంలో దేనిని గురించి అయినాను ఆలోచన చేసిన ఎడల, దేనినైనాను మనము చేపట్టాలని ప్రయత్నం చేసిన ఎడల, ఏ పని మనము పూనుకున్న ఎడల అది దేవుడు మనకేం చేస్తానంటున్నాడు? స్థిరపరచబడును.
నువ్వు ఏది యోచన చేసినా అది నీకు మన ఆలోచన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈ మాట ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అంతకంటే మనకు ఆశీర్వాదకరమైనది మరి ఇంకేముంటుంది? మనం ఏ పని చేసినా, ఏది ఆలోచన చేసినా, ఎక్కడికి వెళ్ళినా, బయటకు వచ్చినా, లోపలికి వచ్చినా దేవుని యొక్క ఆలోచన మన మీద ఉండి, దేవుని యొక్క చూపు మన మీద ఉండి, మన ఆలోచన స్థిరపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని కూడా వాగ్దానం చేస్తున్నారు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది మనకి? లోకం ఎలా అయినా ఉండవచ్చు, అంధకారమే ఉండవచ్చు, ప్రళయమే ఉండవచ్చు, ఉండకపోవచ్చు, సంతోషముగా గడపవచ్చు. ఏ పరిస్థితులు ఎదురైనా మన ఆలోచన దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. మన మార్గములను వెలుగుమయముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, కొనియాడుతూ, నూతన సంవత్సరం కొరకు ప్రార్థనలు, యాచనలు చేస్తూ ఈ దీవెనలన్నీ స్వతంత్రించుకుందాం. ఈ రాబోయే దినాలంతా ఉత్సవాలు, సంతోషాలు, సంబరాలు, ఆనందాలు జరుపుకోబోతున్నాం. మనం దేవుని యొక్క జన్మమును ధ్యానించి ఆయనకు స్తుతి చెల్లించుట్లో వివిధ రకాలుగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. మనము కూడా ఆరాధిస్తూనే నూతన సంవత్సరం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వెలుగునిస్తానంటున్నాడు, ఆనందం ఇస్తానంటున్నాడు, మన ఆలోచనలన్నీ స్థిరపరుస్తానంటున్నాడు, మన మార్గంలో వెలుగు ఉంచుతానంటున్నాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలను మీరు విశేషముగా దీవించండి నాయన. ఈ దినమందు వాక్యం ద్వారా మీరు మాకు ఏ వాగ్దానాలు చేశారో ప్రభువా, వినిచిన బిడ్డలందరూ ఆ వాగ్దానాలను నూతన సంవత్సరంలో స్వతంత్రించుకొని ప్రభువా మీకు మహిమకరముగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు సాక్షులుగా ఉండే కృప బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.